అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బజ్జీలు చేస్తున్నాను. మిర్చి బజ్జీలు. ఇంకా ఉల్లిపాయ అలాగా కొత్తగా చక్రాల టైప్లో కోసి చేస్తున్నాను. బయట వెదర్ ఎంతో చాలా ప్లెజెంట్గా క్లౌడీగా ఉంది కదా. అలాంటి టైంలో ఇలా బజ్జీలు ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. దానికోసమని ఇది మామూలు కాకుండా స్టఫింగ్ చేస్తున్నాను. అంటే పల్లీలు వేపుకొని ఉప్పు కొంచెం లైట్గా చింతపండు వేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ మధ్యలో గింజలన్నీ తీసేసి పేస్ట్ లోపల పెట్టి అట్లా స్టఫ్ చేసినవి. అలా టేస్టీగా ఉంటాయి కదా. అలా చేశాను మిర్చి బజ్జీ. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో ఏమి కొత్త రకం స్నాక్స్ అంటే వంకాయ బజ్జీ, క్యాప్సికమ్ స్టఫ్ బజ్జీ కూడా చేయొచ్చు. మీకు అలాంటివి ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇది అదిగోండి అయిపోయినవి. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చాయి. స్టఫ్ కదా, స్టఫ్ బజ్జీ. అదిగోండి నా ప్లేట్ వచ్చేసింది. ఆనియన్స్ కట్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. చాలా టేస్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఇదిగోండి ఇవైతే బచ్చలాకు బజ్జీలు. బచ్చలాకు తెలుసు కదా. ఇవి పెద్ద పెద్ద ఆకులు తీసుకొని ఇవి కూడా కొన్ని అయితే చేశాను. రెండు ఆకులు 2 తీసుకొని చేయాలి. వేగిన తర్వాత ఈ ఆకు చాలా బాగుంటుంది. నేనైతే ఉత్తి ఆకు తింటాను. చూడండి ఇలా పెద్ద పెద్దగా అంటే నాకు ఇష్టము. బాగా కుదిరాయి. ఇట్లా ఈ క్లైమేట్ బాగుంటుంది కదా, జూన్ జూలై టైంలో. ఈ టైంలో బయట పిక్నిక్ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, ఎంజాయ్ అవుతుంది. అదిగోండి ఆకు బజ్జీ ఎంత బాగా వచ్చాయి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.